Good evening, all of you. So, మనకి టుడే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో టుడే మనం టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీకి సంబంధించి డెమో డిస్కషన్ చేస్తాం. తర్వాత సిలబస్ ఏంటి అనేది డిస్కషన్ చేస్తాం. ఓకే, మనకి రియల్ టైంలో టాలీ ప్రైమ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఎవరైతే టాలీ ఆపరేటర్గా కానీ లేదంటే అకౌంటెంట్గా కానీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా రన్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన మినిమం టెక్నికల్ పాయింట్స్ కావచ్చు, రియల్ టైం నాలెడ్జ్ కావచ్చు, ఇన్వాయిసెస్ని ఎలా పోస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా మీకు నేర్పించడం జరుగుతుంది యాజ్ అవర్ ట్రైనింగ్లో. ఓకే, సో బిఫోర్ మనం బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఓకే, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా ఇంట్రడక్షన్ చెప్తాను, తర్వాత కోర్సులోకి ఎంటర్ అవుతాము, ఏం నేర్పిస్తాం అనేది కూడా మీతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డెమో యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ క్లియర్లీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అగైన్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెమో అయిపోయిన తర్వాత క్లియర్గా చెప్తాను. ఓకే, డన్. స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి, మనకి స్క్రీన్ కనబడుతుందో లేదో ఒకసారి. ఓకే కదా? కనపడుతుంది సార్. పీపీటీ ఓకేనా? కనబడుతుందా పీపీటీ? ఎస్ సార్ కనపడుతుంది సార్, కనపడుతుంది. పీపీటీ కనబడుతుంది కదా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనిపిస్తుంది సార్. యా, డన్. ఓకే, సో ఓకే గైస్, సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. లైక్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి. ఓకే, బిఎఫ్ఎస్ఐ లైక్ బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్, ఎస్ఏపి. ఇవన్నీ కూడా నేను టీచ్ చేస్తాను. టీఓటీ అంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు. త్రూ అవుట్ ఇండియా వైజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి నేను ట్రైన్ చేయొచ్చు యాజ్ ఏ సర్టిఫైడ్ ట్రైనర్. సో ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ఫీల్డ్లో ఉంది. లైక్ టాలీ ట్రైనర్గా, టెక్నికల్ సపోర్టర్ అండ్ బుక్స్ ప్రిపరేషన్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా నేను వర్క్ చేస్తున్నాను. సో లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి త్రూ అవుట్ లైక్ 4000 పైన మెంబర్స్ నేను ట్రైన్ చేయడం జరిగింది త్రూ అవుట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకే, సో మన యొక్క హాబీస్ వచ్చేసి లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ మెయిన్ గోల్ వచ్చేసి 50K అబౌవ్ స్టూడెంట్స్ని బెస్ట్గా ట్రైన్ చేయడం, మంచిగా వాళ్ళ జాబ్లో సెటిల్ చేయడం అండ్ ఎలాంటి డౌట్స్ లేకుండా, ఎర్రర్స్ లేకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తయారు చేయడమే మన యొక్క మెయిన్ అజెండా. సో ఇది మన యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్, లోకేష్ ఇంట్రడక్షన్. యా, సో తర్వాత చూస్తే మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ అండ్ ట్రైనింగ్ జాబ్ కన్సల్టెన్సీ మనం ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఏపీ, తెలంగాణ కావచ్చు, అబ్రాడ్స్లో కావచ్చు, లేకపోతే అదర్ స్టేట్లలో కూడా మనకు సబ్స్క్రైబర్స్ చెప్తూ ఉంటారు. సో ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళు మనం గ్రూప్లో మెసేజ్ చేస్తాము, వాళ్ళ నెంబర్, మొబైల్ నెంబర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ బ్యాక్ చేసుకొని మీకు అన్ని రకాలుగా ఓకే అయితే మీరు జాబ్కి వెళ్ళచ్చు. యా, సో లోకేష్ ఇన్ఫోటెక్ అలియాస్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్, నా యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్లో మనకి టోటల్ టాలీ ERP9, టాలీ ప్రైమ్, ఎస్ఏపి అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ అదేవిధంగా కొన్ని డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్, ఇవన్నీ కూడా మనము మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. చాలా డెప్త్ నాలెడ్జ్తో ఓపిక ఉంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ బ్యూటిఫుల్గా అండ్ హ్యాండ్సమ్గా మీరు కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. చాలా డెప్త్ నాలెడ్జ్తో, మీకు ఓపిక ఉండాలంతే. సో ఓపికతో నేను థియరీ కావచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు, టోటల్ నేను నేర్చుకున్న రియల్ టైంలో మొత్తం ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్లో పెట్టేశాను. ఓకే, ఓపిక ఉన్నోడు ఓపిక ఉన్నంత నేర్చుకోవచ్చు. టాలీ ERP9, టాలీ ప్రైమ్, ఎస్ఏపి, FICO అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో అది మనకి కోర్స్కి వస్తే టాలీ ప్రైమ్ విత్ GST
సెక్టార్ చూస్తే ఎంఎస్ఎంఈ లైక్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. ఇది ఇండియాలో మనకి ఎక్కువగా మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఈ టాలీ సాఫ్ట్వేర్ని ఇండియా పర్సన్ కనిపెట్టారు. కాబట్టి మ్యాక్సిమం అన్ని సెక్టార్స్కు ఈజీగా సింపుల్గా ఉండే విధంగా సాఫ్ట్వేర్ ఉంటుంది. కాబట్టి మనకి మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కెపాసిటీ కలిగిన సాఫ్ట్వేర్ ఏంటి అంటే టాలీ. ఇంకా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కంటే ఎస్ఏపిని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అంటే ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఒక మినిమం టర్న్ ఓవర్స్ అయితే అనేది టాలీని యూజ్ చేస్తాం. ఈ టాలీ నేర్చుకోవడానికి ముందుగా బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ మనం తెలుసుకోవాలి. తర్వాత అబౌట్ టాలీ గురించి తెలుసుకుంటాం. తర్వాత ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ గురించి కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. మనకి డ్యూరేషన్ వచ్చేసి 30 days ఉంటుంది. డైలీ 1 hour ఉంటుంది. మనకి ఇదే టైమింగ్లో ఉంటుంది. ఓకే, సో మనం ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ మనం మెయిన్గా చూసుకుంటే అకౌంటింగ్. బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, వీటిని మనం 3 days బేసిక్ క్లాసెస్ చాలా నీట్గా డెప్త్ నాలెడ్జ్తో చిన్నప్పుడు 1 2 3 ఎలా చెప్పుకుంటామో, ఏబిసిడ్లు ఎలా చెప్పుకుంటామో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ అండ్ పాయింట్ మీతో. నీకు వాయిస్ అందరికి వినపడుతుందా? మధ్య మధ్యలో కట్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుంది సార్ మధ్యలో. Yeah, now it is okay. వినపడుతుందా? Yes, it is fine. Yeah, done. చూడండి. Okay, sir. సో డెఫినేషన్ ఆఫ్ అకౌంట్. యా, Some వినపడుతుంది make కదా? a noise in your end, sir. Some make a noise in your end, sir. No, sir, we are getting clearly. ఇప్పుడు ఓకేనా? Yes. యా, సో మనకి మన చిన్నప్పుడు 1 2 3 ఏబిసిడ్లు ఎలా నేర్చుకుంటామో అలాగా ఈ అకౌంటింగ్ బేసిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. స్టాండర్డ్స్ ఇవి మనం బాగా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇవి బాగా గుర్తుపెట్టుకుంటేనే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా టాలీని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అది ఎలా అనేసి మన ఫర్దర్ బేసిక్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది నీట్గా. ఓకే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత టాలీ గురించి డిస్కషన్ చేస్తాము. తర్వాత కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, సో తర్వాత ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. మనం మాన్యువల్ అకౌంట్ చూసుకుంటే జర్నల్ అకౌంట్స్ నుంచి లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఏవైనా మిస్టేక్స్ వెళ్ళాయంటే అన్నీ చెక్ చేసుకుంటూ రావాలా. అలా అవసరం లేదు. మనకి ప్రీ డిఫైన్డ్గా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ ఇవి చేసామంటే ఆటోమేటిక్గా అన్నీ జనరేట్ అవుతాయి. ఓకే, అందుకోసమే సార్ మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్, మేము వాయిస్ మధ్యలో. మా మిగతా వాళ్ళకి ఓకేనా? వినపడుతుందా? హలో. Yes, sir. క్లారిటీగా ఉంది. మీరు ఒకసారి లెఫ్ట్ ఐ లాగిన్ అవ్వండి ప్లీజ్. లెఫ్ట్ ఐ లాగిన్ అవ్వండి ఒకసారి మీరు. ఓకే, యా, ఎవరికైతే వాయిస్ సరిగా వినిపించట్లేదో లెఫ్ట్ ఐ మళ్ళీ లాగిన్ అవ్వండి ప్లీజ్. ఓకే, నా సైడ్ నుంచి ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో మాన్యువల్కి మనకి నార్మల్కి డిఫరెన్స్ ఏంటంటే అదే. మాన్యువల్లో ఏవైనా మిస్టేక్ జరిగాయంటే టోటల్ మనం స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. సాఫ్ట్వేర్ అలా ఉండదు. జస్ట్ మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ వేసామంటే ఆటోమేటిక్గా అన్నీ జనరేట్ అయిపోతాయి. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్
అదే డిఫరెన్స్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి నార్మల్గా మాన్యువల్గా చేయడానికి డిఫరెన్స్ అదే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. తర్వాత జిఎస్టీ ఏ విధంగా మనకు టాలీలో లింక్ అయి ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కరెంట్ స్ట్రక్చర్ కావచ్చు, జిఎస్టర్ 1, జిఎస్టర్ 2, జిఎస్టర్ 3B, జిఎస్పి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి ఎలా సింక్ అవుతాయి టాలీలో అనేది కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఇది మన యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్. ఇంకా సర్టిఫికేషన్కి వస్తే ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే సర్టిఫికేషన్ కావాలనుకుంటారో వాళ్ళు నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు. సో దానికి అడిషనల్గా మనకి సమ్ ఛార్జెస్ అనేది తీసుకుంటాం కావాలనుకున్న వాళ్ళకి. అవసరం లేదు సార్ నాకు ఈ ట్రైనింగ్ ఉంటే చాలు, నాలెడ్జ్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఎనఫ్, ఈ ట్రైనింగ్తో ఎనఫ్ అయిపోవచ్చు. ఓకే, తర్వాత టాలీ ప్రైమ్. సో టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీబడి ప్లీజ్, ఎవరైనా చెప్పగలరా టాలీ అంటే ఏంటి? హలో యా చెప్పండి. చెప్పారెడ్డి. టాలీ చెప్పండి. టీ అంటే ట్రాన్సాక్షన్. హలో చెప్పండి నిలబడుతుంది. టీ అంటే ట్రాన్సాక్షన్, ఏ అంటే అలోడ్, ఇన్ ఐ అంటే ఇన్, లైనర్ ఏ ఇయర్ ఓ సంవత్సర కాల వ్యవధిలో జరిగిన లావాదేవీలను చూపెడుతుంది. ఓకే గుడ్. రిమైనింగ్ వాళ్ళమా? రిమైనింగ్ వాళ్ళు చెప్పండి ప్లీజ్. టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? గైస్ టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? Transactions allowed in a linear line yard. ఓకే గుడ్. సో డన్. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్పుకుంటాం. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని డిస్కషన్ చేస్తాం. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? April 1st. First April to 31st March. ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది. ఎందుకండి అలాగే తీసుకోవాలి? జనవరి టు డిసెంబర్ తీసుకోవచ్చు కదా. ఎందుకని అలాగే తీసుకోవాలి మనం? ఇండియా ఫైనాన్స్ ఇయర్ మన ఇండియా ఫైనాన్స్ ఇయర్. అదే ఎందుకు అలా వచ్చింది? జనవరి టు డిసెంబర్ ఎందుకు రాలేదు? జనవరి టు డిసెంబర్ ఎవరు ఫాలో అవుతారు? ఫైనాన్స్ యుఎస్ వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు అదే ఎందుకు ఫాలో అవుతారు, ఇది ఎందుకు ఫాలో గారు? వాళ్ళకి న్యూ ఇయర్ స్టార్ట్ కావచ్చు. సో ఇండియా అనేది డిపెండెంటా ఇండిపెండెంటా? నెక్స్ట్ ఇయర్ మీద అవుతుందా ఇండిపెండెంట్? నెక్స్ట్ ఇయర్ మీద ఇండియా ఇండిపెండెంట్ డిపెండ్ అవుతుందా డిపెండ్ కాదా? నెక్స్ట్ ఇయర్ మీద ఇండియా డిపెండ్ అవుతుందా డిపెండ్ కాదా? డిపెండ్ అవుతుంది. ఓకే గుడ్. సో యా ఇక్కడ ఏంటంటే మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బిఫోర్ మనకి బిజినెస్ ఎలా చేయాలనో అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనో తెలియదు. సో వారు వచ్చిన తర్వాత ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికంటూ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏంటి, ఓకే ఎలా ఒక బిజినెస్ అకౌంట్స్ చెక్ చేస్తారు, ఏ విధంగా చెక్ చేస్తారు, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా ఎలా తెలుస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించారు మనకి. ఓకే, సో బిఫోర్ మనకి ఏంటంటే బాటర్ సిస్టమ్ ఉన్నప్పుడు నాకు ఏవైనా వస్తువులు కావాలంటే నీ దగ్గర ఉన్న వస్తువులు నాకు ఇస్తాను, నా దగ్గర ఉన్న వస్తువులు మీకు ఇస్తాం. అలా జరిగేది మన ఇండియాలో బాటర్ సిస్టంలో. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కరెన్సీ అని అది అని ఇది అనేసి కొంచెం తెలియజేశారు. ఓకే, అది మెయిన్ అనమాట. బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో వచ్చి పరిపాలించారో వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్నే మనం కూడా ఫాలో అవుతూ వస్తున్నాం. ఓకే, యూఎస్ఏ మాత్రం వాళ్ళు స్టార్టింగ్ నుంచి జనవరి టు డిసెంబరే ఫాలో అవుతూ వస్తున్నారు, అది వాళ్ళ ఓన్. బట్ మనకేంటంటే వాళ్ళు పరిపాలించారు కాబట్టి దాన్నే మనం ఫాలో అవుతూ వస్తున్నాం. సో మనది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండెంట్కి సంబంధించింది, ఇండిపెండెంట్ కాదు డిపెండెంట్ సంబంధించింది. ఎందుకంటే 3 months ఎక్స్ట్రాగా మనం నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతున్నాం. ఓకే, సో ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ఎలా తెలుస్తుంది సార్ అంటే
బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్. ఆ ట్రాన్సాక్షన్ ఏంటి సార్ అంటే పర్చేజ్ కావచ్చు, సేల్ కావచ్చు, ఎక్స్పెన్స్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు. సో అది మంత్ వైజ్, డేట్ వైజు, ఇయర్ వైజు ఒక సీక్వెన్స్లో లీనియర్ లైన్ యాడ్ ఒక సీక్వెన్స్లో ఇయర్ మొత్తం మీద బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుసుకోవడమే మనకు టాలీ ఫుల్ ఫామ్గా చెప్పడం జరుగుతుంది. సో ప్రైమ్కు ముందు టాలీ ఈఆర్పి 9 ఉండేది. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అంటే ఒక సంస్థ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి గాను రిసోర్స్ అనేది కావాలి. రిసోర్స్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. రిసోర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసోర్స్? బిజినెస్ రిసోర్స్ ఏంటి? ఒక కంపెనీ కావాల్సిన అసెట్స్, ఫర్నిచర్, క్యాపిటల్, వీటన్నింటిని రిసోర్సెస్ అంటారు సార్. ఓకే, వెరీ గుడ్. సో ఒక ఎంటర్ప్రైజ్ అన్నాం అంటే ఒక సంస్థ అన్నాం. ఆ సంస్థ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత నువ్వు నేచర్ ఆఫ్ బిజినెస్ నువ్వు ఏమైతే పెట్టుకోవాలనుకుంటున్నావో దానికి సంబంధించి సో అసెట్స్ కావాలి. ఆ అసెట్స్ అంటే రిసోర్స్. ఆ రిసోర్స్తో ఏ విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు పోవడమే బిజినెస్. ఇంకా 9 అంటారా, వర్షన్ ఏదైనా ఒక అప్డేట్ వర్షన్ అవుతుంది అంటే పేరు పెట్టుకుంటూ వస్తారు. 1 2 3 4 5 6 అనేసి. అలా 9 వరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత 18 పెట్టాలనుకున్నారు. 18 బదులు ప్రైమ్గా మార్చారు. సో ప్రజెంట్ మనకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. ఆరెంజ్, స్కై బ్లూ, మనకి బ్లూ కలర్లో ఉంటుంది ప్రజెంట్ ఈ విధంగా. దీన్నే టాలీ ప్రైమ్ అని పిలిచడం జరుగుతుంది. యా, తర్వాత టాలీ అంటే ఇట్ ఈజ్ ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ టాలీలో మనం 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేయొచ్చు. అవి ఏంటి సార్ అంటే సర్వీస్ ఓరియంటెడ్, ఇన్వెంటరీ ఓరియంటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్. సర్వీస్ ఓరియంటెడ్, ఇన్వెంటరీ ఓరియంటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్ మెయింటైన్ చేస్తాం. సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుందండి? ఎవరైనా చెప్పండి చూద్దాం. సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది? ప్లీజ్ ఎనీబడి. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్, వెరీ గుడ్. ఇంకా హాస్పిటల్స్, హాస్పిటల్, ఇంకా హోటల్స్. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడెక్కడ జరుగుతాయి ఇంకా చెప్పాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇంకా డైరీ ఫార్మ్ సార్. వెరీ గుడ్. యా, సో సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, థియేటర్స్, ఓకే, రెస్టారెంట్స్, చారిటీస్, వాటిలో సర్వీస్ జరుగుతుంది. సర్వీస్లో ప్రాఫిట్ అనేది లిమిట్గా ఉంటుంది, ఎక్కువ ఉండదు. బట్ ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇన్వెంటరీ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి? ఇన్వెంటరీ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్వెంటరీలో పెట్టుకోవచ్చు? ప్లీజ్ కన్ఫర్మ్. చెప్పండి. ఎక్కడ జరుగుతుంది చెప్పాలి. ఇన్వెంటరీ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ మనం పెట్టుకోవచ్చు? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. మ్యానుఫ్యాక్చరింగ్ అడగట్లేదు, ఇన్వెంటరీ చెప్పండి. ఇన్వెంటరీలో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది అవి చెప్పండి. ఇన్వెంటరీలో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి? అంటే అమ్మకాలు, కొనుగోలు ఉంటుంది సార్. బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్? మేబీ రియల్ ఎస్టేట్స్. రియల్ ఎస్టేటా? ఇంకా కంపెనీస్ కి ఏదైనా సాఫ్ట్వేర్ కావాలన్నా దే విల్ పర్చేస్ ఫ్రమ్ అనదర్ కంపెనీ. మెయిన్ టైప్ ఆఫ్ బిజినెస్ నేమ్స్ చెప్పట్లేదు.
అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి? రా మెటీరియల్. ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్ 4-5 పేర్లు ఎగ్జాంపుల్స్ చెప్పండి, నాకు ఎగ్జాంపుల్స్ కావాలి. Suppose we have to manufacture a good, we need a raw material. We have to purchase raw material from other sources. I am not asking about manufacturing. I am asking only inventory. What is the meaning of inventory? Which type of Sir, example business? laboratories, sir. Yeah, ఏంటివి? Laboratories like chemical laboratories, pharma laboratories, all pharma. ఓకే, Those are inventories, sir. ఎట్లా చెప్పాలి ఇన్వెంటరీ బిజినెసెస్ అంటే? Sir. మెడికల్ స్టోర్స్, ఓకే, క్లాత్ మార్కెటింగ్, కంప్యూటర్ షాప్స్, మొబైల్ షాప్స్, ఓకే, తర్వాత మనకి కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్స్. ఇవన్నీ ఏంటి? పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెసెస్. లైక్ ఇప్పుడు ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నారు, 100 ఫర్నిచర్లు పర్చేజ్ చేస్తారు, ఓకే, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకుంటారు. మొబైల్ షాప్ ఉంది, ఆల్ రకాల అన్ని బిజినెస్ రకాల మొబైల్స్ తెచ్చుకుంటారు. అవి మార్కెట్లో మీరు 10 రూపాయలకు పర్చేజ్ చేస్తారు, 30,000 కానీ 40% కానీ అమ్ముదానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఫెర్టిలైజర్ షాప్స్ ఉంటాయి, ఫెర్టిలైజర్స్ ఉంటాయి, మీరు ఒక రేటుకు పర్చేజ్ చేసుకుంటారు, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో అమ్ముకుంటారు. మెడికల్ స్టోర్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ డిఫరెంట్ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోయి తెచ్చుకుంటారు, దాని మీద ప్రాఫిట్స్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేసుకుంటారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు హైదరాబాద్కో బెంగళూరు వెళ్ళి తెచ్చుకుంటారు, ఒక 30-40 లేకుంటే 100 తెచ్చుకుంటారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో పర్టికులర్గా బిజినెస్, వన్ టైప్ ఆఫ్ బిజినెస్తో స్టార్ట్ చేసుకొని మీరు సేల్ చేసుకోవడం జరుగుతుంది. సో వాటిని మనం ఇన్వెంటరీ అని చెప్పుకోవచ్చు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుందామా? మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు వస్తాయి? వన్ టైప్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఇప్పుడు ఒక షర్టు తయారు చేయాలి. సో షర్టు తయారు చేయాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేసి ఒక ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కిందకి వస్తుంది. ఒక షర్టు తయారు చేయాలంటే క్లాత్ ఉండాలి, అవి 3 ఉంటేనే ఒక షర్టు తయారవుతుంది, లేకపోతే షర్టు తయారవుతుంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత దాని యొక్క ఫైనాన్షియల్ ద్వారా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, ERP9 ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ ఇండియాలో, దీని యొక్క మెయిన్ కంపెనీ వచ్చేసి బెంగళూరులో ఉంది, హెడ్ ఆఫీస్. ఓకే, సో 1986లో ఈ టాలీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పుడు దీని యొక్క నేమ్ వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. సో తర్వాత 1999లో దీన్ని టాలీ సొల్యూషన్స్గా పేరు మార్చడం జరిగింది. పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసేసి టాలీ సొల్యూషన్స్గా మార్చారు. తర్వాత టాలీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ www.tallysolutions.com. ఈ వెబ్సైట్లకి మనం వెళ్ళినట్లయితే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఈ సాఫ్ట్వేర్ని ఈ వెబ్సైట్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్లో ఏవైనా అప్డేట్లు వచ్చినా టాలీ వాళ్ళు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో పెడతారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 34 సాఫ్ట్వేర్ కంపెనీస్ సెలెక్షన్ చేసుకుంది గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి వీలుగా. దాంట్లో టాలీ సొల్యూషన్స్ కూడా ఒక సాఫ్ట్వేర్. గవర్నమెంట్ ఏవైనా రిలీజెస్ చేశాయంటే, అప్డేట్ చేశాయంటే జిఎస్టీలో, వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి చెప్తారు, దీంట్లో కొన్ని అప్డేషన్ చేసాము, మీరు కూడా సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసుకోండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకొని వెబ్సైట్లో వాళ్ళు ఏమైనా వర్షన్స్ ఏమైనా చేంజెస్ అవుతే ఆ వర్షన్స్ని ఈ వెబ్సైట్లో పెడతారు.
అంటే ఎలాగా ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్ ఉంది. ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ వర్షన్ ఏంది 95, 97, 2000 ఎక్స్పి అండ్ 2003, 7, 8, 10 ఎలా వచ్చిందో వర్షన్స్ మార్చుకుంటూ, అలాగే టాలీలో కూడా వర్షన్లు మార్చుకుంటూ రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. యా, ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సెటప్ ఫైల్. తర్వాత టాలీలో వర్షన్స్. ఫస్ట్ వర్షన్ 1988 పెట్రానిక్స్ అకౌంటింగ్ అని చెప్పుకుంటాం. సో దీంట్లో ఏంటంటే లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయి, అంత భయంకరమైన ఫీచర్స్ ఏం లేవు. స్టార్టింగ్ వర్షన్ కాబట్టి జస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్స్ టైప్లో పెట్టారు. తర్వాత 1991లో టాలీ 3.12 బుక్ కీపింగ్. సో తర్వాత అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాకప్, సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డింగ్ చేయొచ్చని టాలీ 4.5లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత టాలీ 5.4లో సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్సే కాదు, మనకి 1998లో వచ్చింది ఇన్వెంటరీ మెయింటైన్ చేయొచ్చు, ఇన్వాయిస్ని కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ని మనకు టాలీ 5.4లో మెన్షన్ చేశారు. తర్వాత 2001 టాలీ 6.3 మ్యానుఫ్యాక్చరింగ్ కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ. సర్వీస్ ట్రాన్సాక్షన్సే కాదు, ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్సే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు అని మనకి టాలీ 6.3లో తీసుకొచ్చారు. తర్వాత టాలీ 7.2 స్టాచ్యురీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. ఇక్కడ ఏంటి 2005 మేజర్ చేంజెస్ వచ్చాయి ఇండియాలో. మనకి వ్యాట్ వచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ ట్యాక్స్ అని, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ అని తీసుకొని రావడం జరిగింది. సో బట్ దాంట్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ట్యాక్సేషన్ అనేది కరెక్ట్గా ఉండేది కాదు. అందుకోసం మళ్ళీ మనకి ఏం చేశారు, ఇండియాలోకి జిఎస్టీ తీసుకొచ్చారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్, అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తేగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అది. తర్వాత 2006 టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్. టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. సో అప్పుడు ఏంటంటే రిపోర్ట్స్ అనేటివి కూడా అది తమిళ్లో కానీ, కన్నడలో కానీ, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఏ విధంగా కానీ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేసుకుని ప్రింట్ తీసే విధంగా సెట్ చేశారు. తర్వాత ఎంప్లాయీస్కి ఏ విధంగా మనము ఎంప్లాయీస్కి శాలరీస్ డిఫైన్ చేయాలనేది కూడా మెయింటైన్ చేశారు. తర్వాత మైగ్రేషన్స్. ఇప్పుడు టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్కి ఎలా మైగ్రేషన్ చేసామో డేటాని, అలా మైగ్రేషన్ కూడా చేయడం జరిగింది. తర్వాత టాలీ ERP9లోనే రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ లైక్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. ఇప్పుడు మీరు ఎక్కడో హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, ఒంగోలులోనో, వైజాగ్లోనో, తెలంగాణలోనో ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయి, ఇక్కడ నుంచి నేను ఎలా మీకు సపోర్ట్ చేయాలి, టీవీ ద్వారా కానీ, ఎన్డీఎస్పీ ద్వారా కానీ, ఇవన్నీ కూడా చేయొచ్చు. తర్వాత 2017 టాలీ ERP9 రిలీజ్ 6 జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా 2017లో వచ్చింది. ఇక్కడ మన ఇండియాలోకి మేజర్ చేంజెస్ వచ్చినాయి. అంటే ఏంటి ఇక్కడ మనకి అని చూసుకుంటే, లైక్ ఇక్కడ వచ్చేసి CGST, HGST, IGST తీసుకొచ్చారు. ఇండియాలోకి మెయిన్గా GST వచ్చేసింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అప్పుడు ఇల్లీగల్గా ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇల్లీగల్గా చేయకుండా బిజినెస్ లీగల్గా చేసే విధంగా తీసుకొచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే CGST, HGST ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ వేరే రాష్ట్రంలోకి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా IGST ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో CGST అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్స్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం. ఓకే, అది. తర్వాత టాలీ ప్రైమ్ ఇప్పుడు రిలీజ్ చేశారంటే నవంబర్ 9, 2020లో మనకి టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్గా మార్చారు. బట్ కొందరు ఆడిటర్లు మాత్రమే టాలీ ERP9 ఉపయోగిస్తారు. రిమైనింగ్ అంతా మార్కెట్ టాలీ ప్రైమ్కి ఎప్పుడో కన్వర్ట్ అయిపోయారు. ఓకే. సో అది. తర్వాత ఈ మిడిల్లో ఉన్నారు కదా, ఈయన శ్యామ్ సుందర్ గోయింకా, ఈయన వసన్ భారత్ గోయింకా. ఈయన వీళ్ళకి అప్పట్లోనే ఫ్యాక్టరీస్, రా మెటీరియల్స్ సంబంధించిన కొన్ని పెద్ద ఫ్యాక్టరీస్ ఉండేటివి. వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికంటే ఒక సాఫ్ట్వేర్ని కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు కనిపెట్టడం జరిగింది. సో ఇలా హయాంలో టాలీ ERP9 వరకు వచ్చారు, ఈయన హయాంలో భారత్ గోయింకా. సో ఆయన హయాంలో
కలర్ అనేది కొంచెం మనకి ఆకుపచ్చ కలర్లో ఉంది సాఫ్ట్వేర్. ఇప్పుడు భారత్ కొడుకు ఈయన తేజస్ గోయింకా ఈయన స్కై బ్లూ కలర్ తీసుకొచ్చాడు సాఫ్ట్వేర్. అంటే ఒక శకం అనేది మార్చారు. అవార్డ్స్ రికగ్నైజేషన్స్ కూడా వచ్చాయి, ఇది మంచి సాఫ్ట్వేర్ అనేసి. ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ తేజస్ గోయింకా. నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు మంచి సాఫ్ట్వేర్ని. మనకి చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా దీనికి మంచి ఓపెనింగ్స్ ఇచ్చారు, అప్రిసియేషన్ కూడా చేశారు. 2010లో అవార్డు కూడా వచ్చింది గోల్డెన్ అనేసి మంచి సాఫ్ట్వేర్ కేటగిరీ కింద. వీళ్ళు మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ని సేల్ చేస్తారంటే టాలీ ERP9, టాలీ సర్వర్ 9, షాపర్ 9. తర్వాత ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్స్ సంబంధించిన ఫీచర్స్ టాలీలో లేకపోతే ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ కూడా చేస్తారు. ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. వీటిని ప్రోడక్ట్స్ అని కూడా వీళ్ళు మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు. తర్వాత వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏ ఆఫర్ చేస్తుంది? వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్ అంటే మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్. ఫస్ట్ మెటీరియల్లో మనం చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, గ్రూప్స్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ హాస్పిటల్ అకౌంటింగ్ అండ్ కాలేజ్ స్కూల్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, బిల్ వైజ్ మెయింటెనెన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, GST. ఇవన్నీ కూడా ఫస్ట్ మెటీరియల్లో బేసిక్ అకౌంట్స్తో పాటు ఒక రూట్కి తీసుకురావడం జరుగుతుంది ఫస్ట్ మెటీరియల్లో. తర్వాత సెకండ్ మెటీరియల్లో 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, రియల్ టైమ్గా ప్రాక్టికల్గా ఎలా ఉంటాయి అనేది కూడా మంత్ వైజ్ మనం చేసుకుంటూ బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ, అది సర్వీస్లో అయినా ట్రేడింగ్లో అయినా మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ పార్ట్నర్షిప్లో కానీ 12 months ట్రాన్సాక్షన్స్, అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మనకి ప్రొఫెషనల్ విత్ GST మెటీరియల్లో ఉంటాయి. సో తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఎలా, సేల్స్ ఆర్డర్ ఎలా, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైస్ లిస్ట్, TDS, TCS, ఇవన్నీ కూడా సెకండ్ మెటీరియల్లో చాలా డెప్త్ నాలెడ్జ్తో ప్రాక్టికల్ నాలెడ్జ్తో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత పేరోల్ విత్ GST. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఈ 2 మెటీరియల్ మిక్స్ అయ్యి థర్డ్ మెటీరియల్లో ఉంటాయి. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్, ఇవన్నీ కూడా థర్డ్ మెటీరియల్లో ఉంటాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా ఇస్తాము, పే స్లిప్స్, PFs, గ్రాడ్యుయేట్ మనము చూడడం జరుగుతుంది. తర్వాత మనకి సాఫ్ట్వేర్స్ లైక్ స్టాచ్యురీ ప్రాసెస్లో చూసుకుంటే ప్రజెంట్ ఇండియాలో వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, CST, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇవి ప్రజెంట్ మన ఇండియాలో లేవు. TCS, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, ఇది టింబర్, కోల్, టోల్ ప్లాజా వాటి మీద ట్యాక్స్ పడుతుంది. సో ఇది. సో తర్వాత మనకి తర్వాత వచ్చేసి TDS, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఇది వచ్చేసి మనకి ఎలా అంటే లైక్ ఇది ఎంప్లాయీస్ శాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, సో తర్వాత లైక్ ప్రొఫెషనల్ ఛార్జెస్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, వాటి మీద ఈ ట్యాక్స్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్స్ పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ వాటి మీద ట్యాక్స్ పడుతుంది. సో వీటిని మనం బెస్ట్ ఫర్ స్టాచ్యురీ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. యా, మనకి రిపోర్ట్స్ ఏం జనరేట్ అవుతాయి, వాటంతగా అవే జనరేట్ అవుతాయి. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అండ్ రేషియో అనాలిసిస్, ఫాస్ట్ ఫ్లో, ఫండ్ ఫ్లో, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. మనం ఊరి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ చేస్తే చాలు, సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా అన్ని రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి. తర్వాత అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి? టాలీ, టాటా EX, వింగ్స్, ఫ్యాక్టరీ, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ టాటా అనేది వరల్డ్ వైడ్ ఉంటుంది, వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు కానీ వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ ఉపయోగించరు. ఓకే, టాలీ అనేది ఏంటి, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ టాటా అనేది పాన్ వరల్డ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ మ్యాక్సిమం ప్రిఫర్ చేసుకుంటారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. సో అది అలా చూసుకుంటే మనకి మార్కెట్లో 93% మనకి టాలీని ఉపయోగిస్తున్నారు. టాటా EX 2%, వింగ్స్ 3%, ఫ్యాక్టరీ 2%. సో ఇవన్నీ కూడా మార్కెట్లో వాళ్ళు ఈ సమ్ పర్సంటేజ్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ అంతా మనకి 93% వరకు టాలీని ఉపయోగిస్తారు.
అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనం చూసుకుంటే డేటా సెక్యూరిటీ ఉంటుంది, టాలీ వాల్ట్ ఆడిటింగ్ ఉంటుంది, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. డేటాను ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవచ్చు. లోగో సెట్టింగ్స్ 1,00,000 కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా మనము అడ్వాన్స్డ్ ఫీచర్స్లో మనము చూసుకోవడం జరుగుతుంది. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ అన్ని ప్లేసెస్లో మనము టాలీని ఉపయోగించడం జరుగుతుంది. మ్యాక్సిమం మన క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, వీళ్ళంతా క్లయింట్స్. ఇక క్లయింట్స్. తర్వాత జిఎస్టీ మనం ఫర్దర్ మధ్యలో చెప్పుకుంటాం. జిఎస్టీ అంటే ఏంటి, ఎప్పుడు జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత ఎన్ని కంపెనీస్ జిఎస్టీని ఫాలో అవుతున్నాయి, మన ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి మార్కెట్లో, ఇండియాలో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి. ఓకే, సో తర్వాత మనకి బిఫోర్ మనకి ట్యాక్సెస్ ఏమున్నాయి, తర్వాత కాంపోనెంట్స్ ఏమున్నాయి, బిఫోర్ ట్యాక్స్ ప్రీవియస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి లైక్ కాంపోనెంట్స్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఇవన్నీ ఫర్దర్ క్లాస్లో చెప్పుకుంటాం. సో తర్వాత సిజిఎస్టీలో ఏం మిక్స్ చేశారు, హెచ్జిఎస్టీలో ఏం మిక్స్ చేశారు, ఐజిఎస్టీ కింద ఏం మిక్స్ చేశారు అనేది కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. సో తర్వాత మనకి మార్కెట్లో ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి అంటే 0% ఐటమ్స్ ఏమున్నాయి, 5% ఐటమ్స్ ఏమున్నాయి, 12% ఐటమ్స్ ఏమున్నాయి, 18% ఐటమ్స్ ఏమున్నాయి, 28% ఐటమ్స్ ఏమొస్తాయి, ఇవన్నీ ఏ ఐటమ్ ఏ పర్సెంటేజ్ కిందకి వస్తుంది, వీటిని ఏ విధంగా మనము టాలీలో ఎంటర్ చేసుకోవాలనేది కూడా డిస్కషన్ చేస్తాం. సో ప్రీవియస్ మనకి టాలీ ERP9 ఐకాన్ ఇలా ఉండేది, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. ప్రజెంట్ టాలీ ఐకాన్ మనకి ఈ విధంగా, టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. క్రియేషన్ ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ గేట్వే ఆఫ్ టాలీ ఇలా చూపిస్తుంది. పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ఫైల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇలా ఉంటుంది, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. సో మన సర్టిఫికేషన్ 2 టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అరేంజ్ చేస్తాం. ఒకటి టాలీ సర్టిఫికేషన్ డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది, ఇంకొకటి ISO సర్టిఫికేషన్, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఇలా వస్తుంది. మీకు ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీకు కావాలనుకుంటే మీకు ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది వాట్ టాలీ డెమో అండ్ మీరు ఏం నేర్చుకుంటారు, తర్వాత ఈ టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది మీతో క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ఎక్స్పీరియన్స్గానే వెళ్ళొచ్చు, తర్వాత ఫ్రెషర్గానే వెళ్ళొచ్చు. ఎక్స్పీరియన్స్ శాలరీస్ ఎలా ఉంటాయి, ఫ్రెషర్ శాలరీస్ ఎలా ఉంటాయి అంటే మీరు డిస్ట్రిక్ట్స్ లెవెల్లో చూసుకుంటే ఫ్రెషర్కి అయితే కన్నా 10,000 అబవ్ ఉంటుంది. ఓకే, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో. ఓకే, డిస్ట్రిక్ట్ లెవెల్స్లోనే ఎక్స్పీరియన్స్ అంటే 20 to 30 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో అంతకు మించి ఎక్కువ ఇవ్వరు, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ అలా వెళ్ళినా కూడా. ఇంకా మీరు సిటీస్కి వస్తే
ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా 30-35 అబ్బోనే వస్తుంది. ఇంకా ప్రెషర్గా అంటే మ్యాక్సిమం సిటీస్లలో 15 to 20 ఉంటుంది. ఒకవేళ బాగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయగలిగి మంచిగా చెప్పావు అంటే ఆ లెవెల్లో మీకు టాలీ నేర్చుకోవడం వల్ల శాలరీస్ ఉన్నాయి. బట్ నాలెడ్జ్ అనేది చాలా ప్రైమ్. చెప్పినట్టుగా గుర్తు పెట్టుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండాలి. ఏదో క్లాస్ అయిపోయింది, ప్రాక్టీస్ చేసాము, వచ్చింది 40 రోజుల 30 days అయిపోయింది, కోర్స్ అయిపోయింది అనేది రాంగ్. ఆ 30 daysలో నువ్వు ఎంత నాలెడ్జ్ మైండ్లో పెట్టుకున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. నేను ఈ క్లాస్ చెప్పంగా సబ్జెక్ట్ ఏముంది, ఆ యూట్యూబ్ చూసో నేర్చుకోవచ్చు. బట్ కానీ అది నా మైండ్లో ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఫేస్ టు ఫేస్ చేయాలి. వాడు నోటితో అడిగినప్పుడు నువ్వు నోటితో ఆన్సర్ చేయగలుగుతావు. ఓకే, నేను సిస్టంలో చేసి చూపిస్తాను, ఈ ఆప్షన్ పైన ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది, అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, అది కాదు అడిగేవాడు. సో వాడు అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఎలా ఇస్తున్నావు, నీకు ఆ సాఫ్ట్వేర్లో ఏ సైడు ఏం ఫీచర్స్ ఉంటాయనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోగలగాలి. అప్పుడే సాఫ్ట్వేర్ లెర్నింగ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఓకే, ఫీచర్స్ ఏ స్క్రీన్లో ఏ ఫీచర్ ఉంటుంది అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. నిద్రలో లేచి అడిగినా చెప్పగలగాలి. అలాంటి సిచ్యువేషన్స్లోనే నువ్వు మార్కెట్లో మంచిగా సర్వే అవుతావు. నీ ప్యాకేజెస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఏదో అల్లాటప్పగా పైన నేర్చుకొని కోర్స్ అయిపోయిందంటే అది అయిపోయినట్టు కాదు. నాలెడ్జ్ సాఫ్ట్వేర్ని మైండ్లో పెట్టుకోవాలా. ఆ మైండ్లో పెట్టుకోవడానే మన యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్లీజ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ దీనిలో ఎక్స్క్యూజ్ సార్, హలో ఎక్స్క్యూజ్ సార్, దీనిలో బీకామ్ గ్రాడ్యుయేట్స్ తర్వాత ఇది మన స్టాట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అట్లా ఏమంటారు సార్? లేదు జనరల్ మ్యాథమెటిక్స్ నాన్ కామర్స్ అయినా ఎవరైనా టాలీ నేర్చుకోవచ్చు. వారు అడిగిన క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ చేయగలిగితే చాలు. ప్రిఫరెన్స్ మన గ్రాడ్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుందా సార్? అది అట్లేం ఉండదు, కొంచెం లిమిట్గా ఉంటుంది, అట్లేం ఉండదు. వాళ్ళనే తీసుకుంటామని. బట్ ఏంటంటే నాన్ కామర్స్ వాళ్ళు కొంచెం కామర్స్ వాళ్ళకంటే కొంచెం అడిషనల్గా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవాలి. సార్ అది బేసిక్స్లో స్టాండర్డ్స్గా ఉండాలి నాన్ కామర్స్ వాళ్ళు. అది ఎందుకంటే కామర్స్ వాళ్ళు 7 ఏళ్ళు చదివింటారు కాబట్టి ఎక్కడో ఒక చోట విన్నట్టు ఉంటాయి ఆ పదాలు. కానీ నాన్ కామర్స్ వాళ్ళు ఫస్ట్ టైం వింటారు కాబట్టి వాళ్ళు కొంచెం స్టార్టింగ్లోనే 1-2 సార్లు ఆ సబ్జెక్ట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఓకేనా? ఇంకా రిమైనింగ్ వర్మ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. నో డౌట్ సార్. క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా, ఇది టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ డెమో అండి. సో సార్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో మనకు సోర్సెస్ ఎక్కడెక్కడ అవకాశం ఉండేటట్టు సార్? మీరు సపోజ్ నేను చెప్పేది వినండి సార్. ఎంతమంది ఇక్కడ naukri.com, indeed.com, లింక్డ్ఇన్ ఇవన్నీ తెలుసో లేదో నాకు తెలియదు. సో నౌకరీలో కన్నా మీరు సెర్చ్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి, జాబ్స్ బీభత్సంగా ఉంటాయి, చాలా ఉంటాయి. మీ డిస్ట్రిక్ట్లోనే చాలా ఉంటాయి. ఆడ మీ డిస్ట్రిక్ట్ పేరు కొట్టారంటే చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్న అన్ని వేకెన్సీస్ అన్ని చూపిస్తుంది నౌకరీ. జస్ట్ మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ కాల్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళచ్చు. నౌకరీలో ఏదైనా జాబ్స్ అప్లోడ్ చేస్తున్నారంటే వాళ్ళకి నీడ్ ఉందని అర్థం. ఓకే, సో మన పాతకాలం లాగా వాళ్ళ రెఫరెన్స్ వీళ్ళ రెఫరెన్స్ అవన్నీ అనవసరం. నౌకరీలో వెళ్ళి ఏరియా వైజ్ ఒక యూట్యూబ్లో మీరు చూసుకుంటే నౌకరీ ఎలా మీరు క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎలా జాబ్స్ సెర్చ్ చేయాలి అని ఒక వీడియో ఒకరోజు చూసుకుంటే మీరు ఆటోమేటిక్గా నౌకరీ గురించి మొత్తం తెలిసిపోతుంది, పోర్టల్ గురించి. అక్కడికి వెళ్ళారంటే బీభత్సంగా జాబ్స్ ఉంటాయి, మీ ఏరియాలోనే ఉంటాయి, మళ్ళీ ఏరియా చోట అవసరమే లేదు. బట్ మీకు అలవాటు పడాలి ఆ నౌకరీకి, ఇండీడ్కి అలవాటు పడితే వాళ్ళకి హెచ్ఆర్లకు ఫోన్లు చేయడం, మెయిల్స్ చేయడం, నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేయడం, ఈ అలవాటు పడ్డారంటే ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు జాబ్కి. బట్ అది తెలుసుకోవాలి.
నా నా కెరీర్ బాగుండాలి, మీరు కొంచెము టెక్నాలజీకి తగిన విధంగా మీరు అప్డేట్ అవ్వాలి. ఓకే, అప్డేట్ అవుతేనే మీరు మార్కెట్లో సర్వే అవుతారు. ఆ, వాళ్ళు చూపిస్తారు వీళ్ళు చూపిస్తారు అనే కాలం పోయింది. నేను ఓన్గా ఎలా సెర్చ్ చేసుకోవాలి జాబ్ని, నా ప్రయారిటీ ఎంత ఉంది జాబ్ మీద, ఓకే, నా ప్రయారిటీ హోమ్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది అనేది మీకే తెలుస్తుంది నాకంటే. కాబట్టి ఇప్పటి నుంచే ఆ నౌకరీ గురించి ఇండిడ్ గురించి సెర్చ్ చేసుకోండి. యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటూ ఒక మధ్య మధ్యలో ట్రయల్ వేస్తా ఉండండి, ఇంటర్వ్యూస్. అది రాకపోని ఎట్లా కాల్స్ వస్తాయి మీకు, ఏ విధంగా మీకు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఓకేనా. అది తర్వాత ఫ్రెషర్ రెజ్యూమ్ కానీ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ కానీ ఎలా ఉంటాయనేది నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, సో అది ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకేనా? సార్ ఈ కోర్స్ మెటీరియల్ ఏదో ఇస్తామనేసి అన్నారు కదా సార్, అది 3 డేస్ తర్వాత మెయిల్స్ చేస్తాను. ఫస్ట్ బేసిక్ క్లాసెస్ ఉంటాయి, వాటితో సంబంధం లేదు. ఓకే, సో మీ మెయిల్స్, మీ అందరి మెయిల్ నాకు వాట్సాప్ చేయండి, నా పర్సనల్ వాట్సాప్కి. మీరు నాకు అమౌంట్ పంపించుంటారు కదా, దానికైనా చేయొచ్చు, లేదంటే నాకు కాల్ చేసిన నెంబర్కైనా మీ మెయిల్స్ నాకు పంపిస్తే నేను మెయిల్స్ పంపిస్తాను. ఓకే 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 ఓకే